తండ్రి మాటలు వింటూనే కేశవుడు ఉలిక్కిపడ్డాడు. అయ్యా, ఇప్పుడు అంతా అర్థమైంది. రాత్రి నేను చెప్పిన వింత జంతువు ఇదే. దాని కొమ్ముకేసి చూడు. ఎంత నెత్తురు గడ్డకట్టి ఉందో. తండ్రి అప్పటిదాకా ఆ వింత జంతువును గమనించలేదు. ఇప్పుడు చూసి నివ్వెరపోయాడు. కేశవుడు తండ్రిని దాని దగ్గరకు తీసుకువెళ్ళాడు. చూసావా నెత్తురు, ముఖాన కూడా. ఇక్కడ ఇవి నెత్తురు మరకలు. అయితే నగరంలో పుట్టిన పుకారు అబద్ధం కాదు. అది సేనానాయకుణ్ణి, వెంట ఉన్న భటుణ్ణి పొడిచి చంపింది. రాజభటులు అరణ్యానికి వస్తున్నారు. నువ్వు మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢాచారివని ఎవరో వార్త వేశారు. భటుల వల్ల నీకు అపాయం తప్పదు నాయనా. అందులో నా నేరం ఏమీ లేదు. సేనాని కోరి కొరివితో తలగోక్కున్నాడు. ఈ వింత జంతువును బలవంతంగా మెడకు ఉచ్చువేసి పట్టుకుపోయాడు. బహుశా అది వాళ్లని చంపి తిరిగి ఇక్కడికి పారిపోయి వచ్చి ఉంటుంది. కొమ్ము నుంచి ఓడుతున్న నెత్తురు చూడగానే ఏదో ప్రమాదం జరిగిందనుకున్నాను. సరే, తప్పు ఎవరిదైతేనేం, రాజభటులు వస్తే మనకు ముప్పు తప్పదు. నువ్వు ఎటైనా పారిపో. ఇదిగో కత్తి. నీ తాత చనిపోయినప్పటి నుండి ఇది గోడకు వేలాడుతోంది. ఇది నీ దగ్గర ఉన్న బాణాలు నీ ఆత్మరక్షణకు ఉపయోగిస్తాయి. రాజభటులకు బందీగా చిక్కి అవమానం పాలయ్యే కన్నా ఆత్మరక్షణ చేసుకుంటూ అవసరమైతే ప్రాణాలు వదలటం ఉత్తమం. నీ మాటేమిటి నాన్నా? నేను రాజభటుల కంటపడకుండా దాక్కుంటాను. నా మాటకేం? నా రక్షణ నేను చూసుకోగలను. ఆలమందను అరణ్యం మధ్యకు తరిమేస్తాను. అవి వాళ్ల కంటపడకూడదు. అంతలోనే అరణ్యంలో మనుషులు కదులుతున్న శబ్దం వినిపించింది. ముసలివాడు కొడుకుకేసి అదుర్దాగా చూశాడు. నేను రాజభటుల చేతికి చిక్కకుండా పారిపోవాలంటే దీనిమీద స్వారీ చేయక తప్పదు. నా దగ్గర ఎందుకనో ఇది చాలా సాధువుగా ప్రవర్తిస్తోంది. వింత జంతువు కళ్ళు నిప్పు కణాల్లా మెరిశాయి. పరిగెత్తు! నీ ఇష్టం వచ్చిన చోటికి నన్ను తీసుకుపో! అంటూ కేశవుడు దాని డొక్కల్లో గట్టిగా పొడిచాడు. అది తుఫాను వేగంతో కొండకేసి పరిగెత్తసాగింది. వింత జంతువు వేగానికి కేశవుడు భయపడిపోయాడు. ఎక్కడ పట్టుతప్పి కింద పడితే తునాతునియలైపోతానో అని కంగారుపడ్డాడు. అది పక్షిలా ఒక రాతిమీది నుండి ఇంకొక రాతిమీదికి ఎగురుతోంది. దాదాపు కొండ శిఖరానికి తీసుకుపోసాగింది. ఆ కొండ ప్రదేశమంతా మహాభయంకరంగా ఉంది. ఎట్లమీద పచార్లు చేస్తున్న చిరుత పులులు, గుహల ముందు సంచరిస్తున్న ఎలుగుబంట్లు, ఈ క్రూర జంతువుల బారిన పడి చచ్చే కన్నా రాజభటులకు చిక్కటమే మేలు కదా. ఈ వింత జంతువు నన్ను మోసం చేసింది. కాని జంతువు మోసం చేయడం ఏమిటా అన్న సంశయం కలిగింది. ఎడనరికి చంపినా ఇక్కడ క్రూర మృగాల నుండి తప్పించుకోలేనని ఊరుకున్నాడు.
కేశవుడు ఇలా భయపడుతుండగా జంతువు పల్లంలోకి దూకింది. ఎదురుగా ఉన్న గుహ ముందు ఆగి పెద్దగా సకిలించింది. చీకటిగా ఉన్న గుహలో చిన్న కాంతి కనిపించింది. అంతలో పెద్ద కాగడా వెలుగు నల్లని పొగ కమ్ముకుంది. ఔం ఫట్ భట్. ఆ భీకర గొంతు విని కేశవుడు నిలువెల్లా వణికిపోయాడు. మరుక్షణంలో వర నుండి కత్తి దూసి కిందకు దూకాడు. గుహ మళ్లీ ఎప్పటిలా చీకటిమయమైంది. నిశ్శబ్దం ఆవరించింది. గుహలో రాక్షసుడో మాంత్రికుడో ఉన్నాడని వాడు భావించాడు. తన్ను పట్టుకోవటానికి వాడేదో పన్నాగం వేశాడని కేశవుడికి అర్థమైంది. పారిపోదామని చూస్తే ఆ వింత జంతువు అల్లంత దూరాన నిలబడి ఉంది. దాన్ని పట్టుకోవడానికి కేశవుడు ముందుకు దూకాడు. కాని అది చేతికందకుండా బండరాయి మీదకు ఎగిరింది. కేశవుడికి ఎక్కడలేని నిరాశ కలిగింది. ప్రాణాపాయ సమయంలో అది అందకుండా పోయింది. కత్తి, విల్లు పట్టుకుని గుహ ముందు నుండి వెనక్కి అడుగులు వేయసాగాడు. హఠాత్తుగా గుహలో పెద్ద కాంతి కనిపించింది. ఆ వెలుగులో సన్నని గడ్డం, నల్లని ముఖమున్న ఒక వికృతాకారుడు కనిపించాడు. వత్సా, భయపడకు, అభయమిస్తున్నాను. నిన్నే కాక నీ ముసలి తండ్రిని కూడా దుర్మార్గులైన రాజభటుల నుండి కాపాడే భారం నాది. ఆ మాటలకు కేశవుడి శరీరం జలధరించింది. వీడికి నా గురించి ఎలా తెలుసు? ఇంత ప్రేమ కనబరుస్తున్న వీడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడో అని అనుమానించాడు. అచ్చా, నా శక్తిని శంకిస్తున్నావా? ఇటురా, గుహలోకి రా. నా వెంట గుహలోకి వచ్చేందు భయమా? అడవిలో పుట్టి పెరిగాను. భయమంటే నాకు తెలీదు. ఎక్కడికైనా వస్తాను. కానీ నా గురించి, నా తండ్రి గురించి నీకు ఎలా తెలుసా అన్నదే నా సంశయం. అంతేనా? గుహలోకి రా. నీ సంశయం తీరుస్తాను. గుహలో ఉన్న కాలభైరవుడి కళ్ళలోకి చూశావంటే లోకంలో ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చు. కేశవుడు ధైర్యంగా అతడి వెంట గుహలోకి వెళ్ళాడు. చీకటిలో కొంత దూరం వెళ్ళాక రాతిలో తొలిచిన ఒక చిన్న బిలం కనిపించింది. అందులో కుక్క ఆకారంలో ఉన్న ఒక రాతి విగ్రహం. దాని కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. వీడే కాలభైరవుడు, శత్రువుల పాలిట బ్రహ్మజముడు. జై కాలభైరవా! కేశవా, ఇప్పుడు కాలభైరుడి కళ్ళలోకి చూడు. అదుగో నీ తండ్రి, ఆవిగో నీ ఆవులు, కత్తులతో రాజభటులు. కేశవుడు ముందుకు వంగి ఆ కళ్ళలోకి తదేకంగా చూశాడు. అతడికి ఒక దివ్య దృశ్యం కనిపించింది. ముసలి తండ్రి ప్రాణభయంతో ఒక చెట్టు కొమ్మల్లో దాక్కుని ఉన్నాడు. ఆవులు అడవిలో చెల్లాచెదురుగా పరిగెత్తుతున్నాయి. వాటిని రాజభటులు కత్తులతో చుట్టుముడుతున్నారు. ఆ దృశ్యం చూడగానే కేశవుడికి ఎక్కడలేని విచారం కలిగింది. అయ్యో, నా తండ్రిని, ఆలమందను కాపాడుకోలేని సమయానికి నేనిక్కడ చిక్కుకుపోయానే. దిగులు పడకు కేశవా, నీ తండ్రిని కాపాడే భారం నాది అన్నానుగా అంటూ వికృతాకారుడు గుహ వెలుపలికి వచ్చి పైకి చూస్తూ అరిచాడు. శిష్యా,
శిష్యా, ఎక్కడున్నావు? వెంటనే వెళ్ళి ఆ రాజభటులను తరిమికొట్టు. మన కేశవుడి తండ్రిని కాపాడు. కాలభైరవుడి కళ్లలో కేశవుడికి ఇంకో వింత దృశ్యం కనిపించింది. అడవిలో భటుల తలలపైన ఆకాశంలో ఒక భీకర ఆకారం ప్రత్యక్షమైంది. మనిషి తల, గబ్బిలం రెక్కలు ఉన్న ఒక నల్లని పెద్ద రాక్షసుడు. అది భటుల తలలపైన ఎగురుతూ పల్టీలు కొట్టసాగింది. ప్రాణభయంతో కీచూ కీచూమని అరుస్తూ భటులు అడవికి అడ్డం పడి పారిపోయారు. గుర్రాలు బెదిరిపోయి భటులను కింద పడేశాయి. చెట్టుమీద ఉన్న తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. చెట్టుమీద ఉన్న తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ అద్భుతాన్ని చూసి కేశవుడికి వికృతాకారుడి శక్తులపై నమ్మకం కుదిరింది. చూశావా వత్సా? నా శక్తి ఏంటో తెలిసిందిగా. అసలు ఈ వికృతాకారుడు ఎవరు? కేశవుడిని ఎందుకు కాపాడాడు?